ఫ్రెండ్స్, కువైట్లోని మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు భారత్ మేళా అనే పేరుతో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కువైట్లోని బీచ్ పక్కన. ఈ లొకేషన్ ఎక్కడంటే ఇది మన ఇండియన్ ఎంబసీ ఎదుర్కొండగానే బీచ్ పక్కన ఉంటది. చూడండి, గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి మనం గ్రీన్ ఐలాండ్ అని కొడితే ఈ లొకేషన్ వస్తుంది. అక్కడ బ్లూ స్పాట్ కనబడుతుంది కదా, అదే లొకేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. లాస్ట్ వరకు చూడండి, మీకు చూపిస్తాను. గ్రాండ్ గా ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రోగ్రామ్స్. చూడండి, ఇక్కడ దూరం నుంచి చూపిస్తాను మీకు. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఏమేమి ఉంటాయి అక్కడ అనేది. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. అయితే ఈరోజు శుక్రవారం 13వ తేదీ అనమాట, 2026. అయితే మన ఇండియన్ కి సంబంధించిన పీపుల్ అందరూ కూడా ఇక్కడికి వస్తారు. చూడండి, చాలా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అక్కడ ఏమేమి ఏర్పాటు చేశారు అని. చూడండి, నేను ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఈ పక్కనే రెస్టారెంట్స్ ఏర్పాటు చేశారు. మన ఇండియన్ కల్చర్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టారనమాట లెఫ్ట్ సైడ్లోని. అంటే దోశలని, ఇంకా సమోసాలు, బజ్జీలు, మన ఇండియన్కి సంబంధించిన రకరకాల వంట ఐటమ్స్ ఏర్పాటు చేశారు ఇక్కడ. పక్కన చూడండి, ఇంకా అక్కడ పిక్చర్ కనపడుతుంది కదా, ఆ ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట అక్కడ. ఈ పక్కన టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు, ఎందుకంటే అక్కడ మనం తీసుకునే ఆ రెస్టారెంట్లో ఇక్కడ టేబుల్ మీద కూర్చొని తినొచ్చు అనమాట. చూడండి, అక్కడ దోశలు తీసుకుని తింటున్నారు వాళ్ళు. అక్కడ డైరెక్ట్గా అప్పటికప్పుడు వేసి వాళ్ళు ఇస్తున్నారు దోశలు. ఇంకా అవి కాకుండా మన ముంబైకి సంబంధించిన ఈ పావు బజ్జీ అంటారు కదా, అది కూడా ఉంది. ఇంకా పానీపూరి చూడండి అక్కడ కనపడుతున్నాయి కదా, అవన్నీ కూడా మన ఇండియన్కి సంబంధించిన రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ.